హలో, హాయ్, నమస్తే, అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? బంధాలు బతికే ఉన్నాయి, కానీ బంధుత్వమే చనిపోయింది. ఈ మాట వినడానికి చాలా కఠినంగా అనిపించవచ్చు, కానీ ఈరోజు చాలా కుటుంబాల్లో జరుగుతున్న వాస్తవం ఇదే. ఒకే తల్లి కడుపున పుట్టిన పిల్లలు, ఒకే ఇంట్లో పెరిగిన అన్నదమ్ములు, ఒకే ప్రేమతో పెరిగిన అక్కచెల్లెళ్ళు చిన్నప్పుడు ఒకరి కోసం ఒకరు ఏదైనా చేసేవారు. ఒకరి బాధను మరొకరు తమ బాధగానే భావించేవారు. కానీ కాలం మారింది. ఇప్పుడు మనిషి విలువను అతని మనసుతో కాదు, అతని బ్యాంక్ బ్యాలెన్స్తో కొలుస్తున్నారు. ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉందో వాళ్ళ మాటకే విలువ, వాళ్ళకే గౌరవం, వాళ్ళకే మర్యాద. బాధ కలిగించే విషయం ఏమిటంటే, కొన్నిసార్లు ఈ తేడాను పరాయి వాళ్ళు కాదు, సొంత తల్లిదండ్రులే చూపిస్తున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న పిల్లాడిని గర్వంగా అందరికీ పరిచయం చేస్తూ, తక్కువ సంపాదిస్తున్న పిల్లవాడిని మాత్రం ఇతరులతో పోల్చి చిన్నబుచ్చి అతని ఆత్మగౌరవాన్ని గాయపరుస్తున్నారు. చదువు ఉండొచ్చు, మంచి మనస్సు ఉండవచ్చు, నిజాయితీ ఉండవచ్చు, కానీ డబ్బు తక్కువగా ఉంటే చాలు అతని విలువ కూడా తగ్గిపోతున్నట్లుగా చూస్తున్నారు. ఇది కేవలం ఒక ఇంటి కథ కాదు, వేల కుటుంబాల్లో నిశ్శబ్దంగా జరుగుతున్న నిజమిదే. ఈరోజు మనం ఎవరినీ తప్పుపట్టడానికి కాదు, మన బంధాలను ఒకసారి మనమే పరిశీలించుకోవడానికి మాట్లాడుకుందాం. ఎందుకంటే బంధాలు ఇంకా బతికే ఉన్నాయి, కానీ వాటిని నిలబెట్టే బంధుత్వమే నెమ్మదిగా చనిపోతుంది. ఒక విషయం నిజాయితీగా చెప్పండి, ఒకే తల్లి కడుపున పుట్టిన పిల్లల్లో అందరూ ఒకేలా ఉండరు. ఒకరు బాగా చదివి పెద్ద ఉద్యోగం చేస్తారు, మరొకరు చదువు ఉన్న అవకాశాలు రాక చిన్న ఉద్యోగం చేస్తుంటారు. ఇంకొకరు వ్యాపారంలో విజయవంతమవుతారు, మరొకరు జీవితంతో పోరాడుతూ సాధారణంగా జీవిస్తుంటారు. ఇది సహజమే, కానీ ఈ సహజమైన తేడానే కుటుంబంలో అసహజమైన దూరాలను సృష్టిస్తుంది. ఒకప్పుడు అన్నదమ్ముల మధ్య ప్రేమ ఉండేది, ఇప్పుడు లెక్కలు ఉన్నాయి. ఒకప్పుడు అక్కాచెల్లెళ్ళ మధ్య ఆప్యాయత ఉండేది, ఇప్పుడు పోలికలు ఉన్నాయి. అతను అంత సంపాదిస్తున్నాడు, నువ్వేం సంపాదిస్తున్నావు? చూడు, నీ తమ్ముడిని చూసి నేర్చుకో, నీ అక్కలా ఎందుకు కాలేకపోయావు? ఇలాంటి మాటలు వినడానికి చిన్నవిగా అనిపించవచ్చు, కానీ అవే మాటలు ఒక మనిషి మనసులో జీవితాంతం మానని గాయాలుగా మిగిలిపోతాయి. ముఖ్యంగా మంచి చదువు ఉండి, మంచి మనసు ఉండి, నిజాయితీగా కష్టపడుతున్న పిల్లాడిని కేవలం జీతం తక్కువ అని చిన్నచూపు చూడడం ఎంత పెద్ద అన్యాయమో ఒక్కసారి ఆలోచించండి. డబ్బు మనిషి అవసరాలను తీర్చగలదు, కానీ మనిషి విలువను నిర్ణయించలేదు. ఈరోజు చాలా ఇళ్లలో ప్రేమ కంటే సంపాదనకు ఎక్కువ విలువ ఇస్తున్నారు, గుణం కంటే డబ్బుకు ఎక్కువ గౌరవం ఇస్తున్నారు. అక్కడి నుంచే బంధాలు బలహీనపడడం మొదలవుతుంది. ఎందుకంటే డబ్బుతో వచ్చిన గౌరవం తాత్కాలికం, కానీ ప్రేమతో నిలిచిన బంధం జీవితాంతం ఉంటుంది. దురదృష్టవశాత్తు ఈ నిజాన్ని చాలా కుటుంబాలు ఆలస్యంగా గుర్తిస్తున్నాయి. ఇంకా బాధ కలిగించే విషయం ఏమిటంటే, ఈ తేడాను సృష్టించేది కొన్నిసార్లు బయటవాళ్ళు కాదు, సొంత తల్లిదండ్రులే. ఏ తల్లిదండ్రులు తమ పిల్లలను ద్వేషించరు, కానీ కొన్నిసార్లు వారి ప్రవర్తనే పిల్లల మనసుల్లో లోతైన గాయాలు చేస్తుంది. ఆర్థికంగా బలంగా ఉన్న కొడుకు ఇంటికి వస్తే అందరూ అతని చుట్టూ తిరుగుతారు. అతను చెప్పిందే నిర్ణయం, అతనే కుటుంబానికి ఆధారం అన్నట్లు నడుచుకుంటారు. అదే సమయంలో తక్కువ సంపాదిస్తున్న మరో కొడుకు వచ్చినప్పుడు, నువ్వు ఇంకా ఇంతేనా, ఎప్పుడు బాగుపడతావు, నీ తమ్ముడిని చూసైనా నేర్చుకో అని పదే పదే పోల్చడం మొదలవుతుంది. ఒక్కసారి ఆలోచించండి, డబ్బు తక్కువగా ఉందని ఒక బిడ్డ మనసు కూడా తక్కువైపోతుందా? జీవితం చిన్నదని అతని ప్రేమ కూడా చిన్నదైపోతుందా? కష్టపడి నిజాయితీగా జీవిస్తున్న మనిషిని డబ్బుతో కొలవడం ఎంతవరకు న్యాయం? ఈ పోలికలే అన్నదమ్ముల మధ్య గోడలు కడతాయి, అక్క చెల్లెళ్ల మధ్య దూరాలు పెంచుతాయి. తల్లిదండ్రుల నోట వచ్చిన ఒక్క మాట ఒక బిడ్డ గుండెల్లో జీవితాంతం మిగిలిపోయే గాయంగా మారుతుంది. తర్వాత అదే పిల్లలు ఒకరినొకరు దూరం చేసుకుంటారు, కలవాల్సిన సందర్భాల్లో కూడా కలవరు, మాట్లాడాల్సిన చోట మౌనంగా ఉంటారు. బయట వాళ్ళు చూస్తే అందరూ ఒకే కుటుంబం అంటారు, కానీ ఆ కుటుంబ సభ్యులకే తెలుసు వారి మధ్య ఎంత దూరం పెరిగిందో. అక్కడే ఒక ప్రశ్న మనందరం వేసుకోవాలి, మనం నిజంగా మనిషిని ప్రేమిస్తున్నామా,
లేక అతని దగ్గర ఉన్న డబ్బునే ప్రేమిస్తున్నామా? ఇంకో చేదు నిజం చెప్పాలంటే ఈరోజు చాలా కుటుంబాల్లో బంధాలకు విలువ లేదు. ఉపయోగానికి మాత్రమే విలువ ఉంది. డబ్బు ఉన్నంత వరకు ఫోన్లు వస్తాయి. అవసరం ఉన్నంత వరకు పలకరింపులు ఉంటాయి. పని అయిపోయిన తర్వాత ఆ మనిషి ఉన్నాడా లేడా అనే విషయాన్ని కూడా పట్టించుకోరు. ఎంత బాధాకరమైన పరిస్థితి అంటే ఒకే తల్లి కడుపున పుట్టిన పిల్లలు ఆస్తి కోసం కోర్టుల వరకు వెళ్తున్నారు. ఒకే ఇంట్లో పెరిగిన అన్నదమ్ములు ఏళ్ల తరబడి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు. అక్క చెల్లెళ్ళు చిన్న చిన్న ఆస్తి తగాదాల కోసం శాశ్వతంగా దూరం అవుతున్నారు. ఇది డబ్బు గెలుపు కాదు, ఇది బంధాల ఓటమి. ఒక్కసారి మనల్ని మనమే ప్రశ్నించుకుందాం. ఈ ప్రపంచంలో డబ్బు ఎంత సంపాదించినా అమ్మ అని పిలిచే మరో తల్లి దొరకదు. నాన్న అని పిలిచే మరో తండ్రి దొరకడు. అన్న, తమ్ముడు, అక్క, చెల్లెళ్ళు వీళ్ళ స్థానాన్ని భర్తీ చేసే కొత్త బంధాలు ఎక్కడా దొరకవు. డబ్బు పోతే మళ్ళీ సంపాదించవచ్చు, ఆస్తి పోతే మళ్ళీ కూడబెట్టుకోవచ్చు. కానీ ఒకసారి విరిగిపోయిన నమ్మకం, ఒకసారి విరిగిపోయిన ఆప్యాయత, ఒకసారి దూరమైన బంధం, వాటిని తిరిగి తెచ్చుకోవడం చాలా కష్టం. అందుకే డబ్బు సంపాదించండి, కానీ డబ్బు కోసం మీ రక్త సంబంధాలను కోల్పోవద్దు. ఆస్తిని పెంచుకోండి, కానీ ఆప్యాయతను తగ్గించుకోవద్దు. ఎందుకంటే చివరికి మనతో వచ్చేది డబ్బు కాదు, మన గురించి ప్రేమతో గుర్తు చేసుకునే మనుషులే. ఒక్కసారి ఆలోచించండి. మనం ఈ ప్రపంచానికి వచ్చినప్పుడు మన చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు. ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళే రోజున కూడా ఒక్క రూపాయి కూడా మనతో రాదు. మరి మధ్యలో వచ్చిన డబ్బు కోసం ఎందుకు జీవితాంతం నిలిచే బంధాలను కోల్పోతున్నాం? చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను డబ్బుతో తూకం వేస్తారు. ఎక్కువ సంపాదిస్తున్న బిడ్డను ప్రేమించడం తప్పు కాదు, కానీ తక్కువ సంపాదిస్తున్న బిడ్డను తక్కువగా చూడడం మాత్రం చాలా పెద్ద తప్పు. మీరు చేసే చిన్న చిన్న పోలికలు ఒక కుటుంబాన్ని రెండు ముక్కలుగా చేయగలవు. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు మీరు చిన్నప్పుడు కలిసి నవ్వుకున్న రోజులను ఒక్కసారి గుర్తు చేసుకోండి. అప్పుడు మీ దగ్గర డబ్బు లేదు, కానీ ఆనందం ఉంది. ఈరోజు మీ దగ్గర డబ్బు ఉంది, కానీ ఆ ఆనందం ఉందా? మనిషి విలువను అతని బ్యాంక్ బ్యాలెన్స్తో కాదు, అతని మనసుతో కొలవండి. ఎందుకంటే డబ్బు ఉన్నప్పుడు మీ చుట్టూ చాలామంది ఉంటారు, కానీ కష్టకాలంలో మీతో నిలబడేది మీ నిజమైన బంధాలే. కాబట్టి డబ్బును సంపాదించండి, ఆస్తిని పెంచుకోండి, కానీ వాటి కోసం మీ కుటుంబాన్ని కోల్పోవద్దు. ఎందుకంటే రక్త సంబంధం దేవుడు ఇచ్చిన వరం, బంధుత్వం మాత్రం మనం కాపాడుకోవాల్సిన మన బాధ్యత. ఆ బాధ్యతను మర్చిపోయిన రోజే బంధాలు బతికే ఉంటాయి, కానీ బంధుత్వమే చనిపోతుంది. ఈ వీడియో వింటున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న విజ్ఞప్తి. ఈరోజు మీ కుటుంబంలో ఎవరితోనైనా దూరంగా ఉంటే ఒక్కసారి మీ అహంకారాన్ని పక్కన పెట్టి ఆలోచించండి. ఆ మనిషి మీ శత్రువు కాదు, మీ రక్త సంబంధం. ఒక్క ఫోన్ కాల్ చేయండి, ఒక పలకరింపు పంపండి, ఒకసారి మనస్ఫూర్తిగా మాట్లాడండి. ఎందుకంటే సమయం గడిచిపోయాక మనుషులు దూరమైన తర్వాత మిగిలేది పశ్చాత్తాపం మాత్రమే. డబ్బు మనకు సౌకర్యాన్ని ఇవ్వగలదు, ఆస్తి మనకు భద్రతను ఇవ్వగలదు, కానీ ప్రేమను కొనలేవు, ఆప్యాయతను కొనలేవు, తల్లి ప్రేమను కొనలేవు, అన్నదమ్ముల అనుబంధాన్ని కొనలేవు, అక్క చెల్లెల ఆత్మీయతను కొనలేవు. జీవితం చివరికి వచ్చేసరికి మన బ్యాంక్ బ్యాలెన్స్ను కాదు, మన బంధాలను గుర్తు చేసుకుంటాం. అందుకే డబ్బు కోసం పరిగెత్తండి, కానీ బంధాలను తొక్కుకుంటూ కాదు. విజయం సాధించండి, కానీ మీ వాళ్ళను కోల్పోయి కాదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎక్కువ డబ్బు ఉన్నవాడు కాదు. బంధాలు బ్రతికే ఉండడం గొప్ప కాదు, బంధుత్వం కూడా బ్రతికే ఉండడం గొప్ప. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.